పరిగెత్తి ఒక చోట పండుకున్నాడంట. స్తోత్రం కలుగును గాక. పండుకున్నప్పుడు యాకోబుకు దేవుడు ఒక దర్శనం ఇస్తున్నాడు, కలలు చూపిస్తున్నాడు. అక్కడ మనం కొన్ని విషయాలు కనుక మనం చూస్తున్నంటే చూద్దామమ్మా, 12వ వచనంలో మనం చూసుకోవచ్చు. అప్పుడు అతడు ఒక కలగనెను. అతడు ఒక కలగన్నాడంట. ఎవరు? యాకోబు. ఆయన ప్రయాసపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కలగన్నాడు. అందులో ఒక నిచ్చెన, అందులో ఏం కనబడుతుందంటే ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. ఆమేన్. దేవుడిచ్చే కళలు ఎలా ఉంటాయనంటే మధురంగా, శ్రేష్టంగా. దేవుడు చూపిస్తున్న కళ ఎలా గుర్తుపెట్టమని అంటే కొన్నిసార్లు దయ్యాలు కూడా చాలా మటుకు మనకు కనబడతాయి, అనేకమైన వాటిని చూపిస్తుంటాయి. కానీ నిజమైన కళ అంటే ఏంటిది అంటే దేవుడు ఏం చూపిస్తాడు కళలో చూడండి మీరు. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఎవరు కనబడుతుంది ఇక్కడ కళలో? జీవం గల దేవుడు. స్తోత్రం కలుగును గాక. కొంతమందికి కళలో దర్శనం ఇస్తాడు. ఎవరికి? కళలో దేవుడు కొంతమందికి దర్శనాలు చక్కగా ఇస్తాడంట. కొంతమందికి మాత్రమే ముఖాముఖిగా మాట్లాడతాడు. కొంతమందికి మాత్రమే ముఖాముఖితో మాట్లాడతాడు. కొంతమందికి కంటికి కనబడకుండా మాట్లాడతాడు. కొంతమందికి కంటికి కనబడకుండా మాట్లాడతాడు. కనబడకుండా మాట్లాడినప్పుడు చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంటుంది. కనబడకుండా కొంతమందితో మాట్లాడతాడు. అయితే కొన్ని విషయాలు ఈరోజు మనం గమనించాలి. అబ్రహాంకు ఇక్కడ దేవుడు కలవడు, అబ్రహాంను కూడా దర్శించాడు. కానీ ఇక్కడ శ్రేష్టంగా కలలో కొంతమందిని చూస్తుండ్రు. డైరెక్ట్గా యెహోవా అతను కనబడి ఏమన్నట్టుండంటే, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడు, నీ దేవుడని ఏమంటున్నామ్మా? ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అంటే డైరెక్ట్ చెప్తుండు, నువ్వు పండుకున్నావు కదా ఈ స్థలంలో, ఇదే స్థలము నేను నీకును నీ సంతానంకు నేను ఇవ్వబోతున్నాను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఆమేన్. భూమి వంశములన్నీ నీ మూలంగా, నీ పిల్లల మూలంగా ఈ సంతానము మొత్తం విస్తరించబడవద్దు. అట్లే దేవుడు చెప్పిన మాట నెరవేర్పు జరిగింది. యాకోబుకు 12 మంది కొడుకులు. ఎంతమంది? 12 మంది కొడుకులు. దేవుడికి మహిమ కలుగున. కూతుర్లు ఏం పేరు? దీనా కూతురు. అంటే దేవుడు చక్కగా ఆయన సంతానాన్ని విస్తరింపజేసిండు. ఇజ్రాయేల్ సైన్యంగా దేవుడు మార్చిండు 12 మందితో. ఆమేన్. అందుకనే అపోస్తులు 12 మంది, యాకోబు యొక్క సంతానము 12 మంది. అందుకనే పాత నిబంధనలో 12 మంది, కొత్త నిబంధనలో శిష్యులు 12 మంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 12 ఎంతమంది అయినరు? 24. మనం ప్రకటన గ్రంథంలో వస్తే 24 పెద్దలు మందరు నిత్యము కూర్చోండి దేవుడిని గణపరుస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ సింహాసనం చుట్టూ ఎంతమంది ఉంటారంట? 24 పెద్దలు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే కొంతమంది మనం చూడొచ్చు 24 పెద్దలు ఎవరయ్యా అని మనం కొన్ని మంది చూస్తుంటే, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా రాసి పెట్టున్నాయి కొన్ని విషయాలు. ఆమేన్. అయితే కొన్ని విషయాలు మీకు చెప్తున్నానంటే, కళల ద్వారా దేవుడు కొంతమందికి క్లియర్ చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. కళ ఈరోజు నిజమైన కళ. ఈరోజు చాలామంది కళలు కంటారు కదా, అందుకని మీరు కూడా అడగండి, దేవ మంచి కళలు నాకు వచ్చును గాక. ఏ కళలు? దేవుని దర్శనం, దేవుణ్ణి కళలో చూడాలి మనం. యాకోబు చూసిన అక్కడ కళలు చూడండి. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంనకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలమ్మా, అక్కడ ఇది ఆయనకు వచ్చిన కళ. నేను నీతో చెప్పినది ఏమని, నేను నీకు తోడే ఉంటాను, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు ఎక్కడ వెళితే నేను అక్కడ నీతో నేను వస్తాను. స్తోత్రం కలుగును గాక అని కళలో యెహోవా కనబడుతూ అక్కడ దర్శనం చూపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఒక నిచ్చెన వేస్తున్నట. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూనే కొన్ని దూతలు ఎక్కుతున్నాయి. ఎందుకయ్యా ఈ దేవదూతలు ఎక్కడం అంటే, ఒక్కొక్క వ్యక్తి విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన తీసుకొని పరలోకానికి దేవదూతలు వెళ్తాయి. మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళి జవాబు తీసుకొస్తూ ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. జవాబు తీసుకొచ్చే దూతలు కూడా ఎక్కుతూ దిగుతూ ఉంటుంది. ఈ దర్శనమును, ఈ యొక్క కళ భావమును యాకోబు దృష్టించు. ఆమేన్. వారి తర్వాత
యాకోబు గారి యొక్క తాత దేవుడిని ఎట్లా చూసిండు మనం చూడొచ్చు. అదే ఆది కాండము అధ్యాయంలో దేవుడు మొట్టమొదటి స్వరము విన్నాడు, దేవుడు స్వరాన్ని విన్నాడు. ఇక్కడేమో ఆయన కలలో చూసిండు. ఎంత ధన్యుడు యాకోబు, ఎంత ధన్యుడు. కలలో ఆయన నిచ్చెన కొన మీద కూర్చుండి కలలో కనబడుతుండు. ఎంత ధన్యుడా యాకోబు, చాలా ధన్యుడు. అబ్రహాం గారి గురించి మనం కొన్ని విషయాలు చూద్దాము. అదే ఆది కాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంటే దేవుడు దర్శనంలో ఇక్కడ కాదు, కలలో కాదు, డైరెక్ట్గా ఆయన వెళ్ళి ఇలా కూర్చున్న సమయంలో జీవంగల దేవుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఎక్కడి నుంచి చెప్పాలి? ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఈయన చూడలే, కానీ ఆ స్వరాన్ని గుర్తుపట్టిండు. ఇది ఎవరి స్వరము? దేవుడి స్వరం అని అబ్రహాం గుర్తుపట్టిండు. అక్కడి నుంచి మాట్లాడుతుండు. అబ్రహాం से परमेश्वर बोलता है कि तू इधर से उठ, जो मैं तुझे देश लेके जाता हूँ उस देश में तू जा, जिधर जो देश में मैं दिखाता हूँ तू तेरे बंधु को छोड़ दे, तेरे मित्र को छोड़ दे, तेरे भाइयों को छोड़ दे, तेरा सब घर छोड़ दे, सब कुछ छोड़कर जिस देश में मैं तुझे ले जाता हूँ उस देश में तू चल करके अब्राहम को परमेश्वर ने बताया. उसी रात में अब्राहम बोला कि अभी मेरा देश ये नहीं होता, मेरा घर ये नहीं होता, मेरा सब कुछ नहीं होता, मेरी परिवार ये नहीं होती, मेरा परमेश्वर जिधर चलाता मैं उधर जाने के लिए तैयार हूँ अनि अब्राहम. इसके बाद में परमेश्वर था कि याकूब से बात करा कि तू किधर भी जाएगा मैं तेरे साथ रहूँगा, तेरे संग रहूँगा करके. अब्राहम से जिस तरह परमेश्वर ने बात करा, याकूब से भी परमेश्वर ने बात करा. उत्पत्ति की किताब देखेंगे तो परमेश्वर ने बोलता कि 28-15 में बोले तो परमेश्वर बात करा कि जिधर भी जाए तू, कौन सा देश में जाए, मैं तेरे साथ तेरे संग रहूँगा और तुझे छुड़ाऊँगा, फिर से तेरे देश में ले जाऊँगा. आमेन. ఇది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? समझ में आ रहा? आमीन. अब्राहम से परमेश्वर ने जिस तरह बात करा, सेम याकूब से भी परमेश्वर ने बात करा. अब्राहम को परमेश्वर में दर्शन में दिखा, याकूब को ख्वाब में दिखा. ख्वाब में दिखकर परमेश्वर में याकूब से बात करा. आमीन. అబ్రహాం తో దేవుడు దర్శనం. మరి అబ్రహామును దేవుడు దర్శించలేదా అని మనం అడగొచ్చు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూసినట్లయితే చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, ఇది దర్శనం. ఇప్పటిదాకా 3 విషయాలు చెప్తున్నాను మీకు. కళ, డైరెక్ట్గా దేవుడు మాట్లాడేది, స్వరం వినిపించాడు. ఇప్పుడు 3 రాసుకోండి మీరు. స్వరము ఎవరెవరికి వినిపించింది, దర్శనం ఎవరెవరికి కనబడ్డది, కళలు ఎవరెవరికి అని మీతో చెప్పబోతున్నాం. స్తోత్రం. అర్థమైంది మీకు? ఇప్పుడు ఎవరెవరికి 3 అంశాలు రాసుకోండి. కళలు, దర్శనము, స్వరం. ముఖాముఖి అని కూడా ఒకటి ఉంటుంది. దేవుడు దర్శనాలు, దేవుడు కలిసే విధాలు ఎన్ని ఉంటాయని అంటే 4 తీరులో చూపించవచ్చు. ముఖ రూపంలో చూపించిండు, దర్శనములతో, కళలతో, స్వరముతో. ఆమేన్. ఎట్లెట్లా మనతో మాట్లాడిన సంగతి మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు మీరు గ్రహించగలుగుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అబ్రహాంకు దేవుడు దర్శనం ఇప్పుడు చూడొచ్చు. ఆదికాండంలో 15వ అధ్యాయంలో చదువుమంది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము, आज वचन देख रहे कई लोग, परमेश्वर ने जो ये बातें हुई के बाद में परमेश्वर ने बोलता कि जब परमेश्वर अब्राहम के समय में बात करने के समय दर्शन नहीं दिया, परमेश्वर दिखने से लिए कौन सा दर्शन दिया? ऐसा अपन प्रार्थना करने के टाइम पे जब वो दिखेगा वो दर्शन है. सोए के बाद में जो दिखेगा वो ख्वाब है. अपन चलने के टाइम पे या अपने आसमान में से बात करने का वो परमेश्वर की आवाज़ है. जो परमेश्वर ने सामने आगे सामने दोनों आमने सामने आकर बात करने की ये मुख्य जो दर्शन है. आमेन. ఇలా చాలా చక్కగా ముఖాముఖిగా కలపడం వేరు, స్వరము వినడం వేరు, కళలో కనిపించడం వేరు. ఇప్పుడు దర్శనం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చేది దర్శనం, పండుకున్నప్పుడు వచ్చేది కళ, లేకపోతే మనం మామూలుగా నడుస్తున్నప్పుడు దేవుడు మామూలుగా స్వరం వినిపించడము, ఆయన స్వరము వినిపించడం. కొన్నిసార్లు స్వరం వింటారు, కొన్నిసార్లు దర్శనంలో దేవుడు ఎట్లా మాట్లాడాడు అనేది, దర్శనం అంటే ఎట్లుంటుందో ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. చూద్దాం. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, మనం అనుకుంటాం ఒకరోజు ఈరోజు దేవుని వాక్యము మనం చేతిలో పట్టుకొని చదువుతున్నాం. ఆ రోజులలో ఈ వాక్యము
దర్శనంలో చూపించిండు దేవుడు. అంటే అప్పట్లో ఏం లేదు, వాక్యం లేదు, చదివే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఎవరు లేరు. కానీ ఈ వాక్యము ఆ రోజులలో బైబిలే లేని టైంలలో దేవుడు ఏం చూపించాడు చెప్పండి? దర్శనంలో బాగా గమనించండి. ఎప్పుడు అసలు బైబిల్ అంటే తెలియదు, మోషే రాలేదు, అప్పటికి ఎవరు ప్రింటింగ్ కూడా చేయలేదు, రాయలేదు, చేవ్రాత కూడా ఎవరు రాయలేదు. ఎవరు రాయని టైంలో, బైబిలే లేని టైంలో దేవుడు దర్శనంలో, దేవుని యొక్క దర్శనములో, ముఖాముఖి దర్శనంలో వాక్యం వచ్చింది. ఎంతమందికి అర్థమైంది చెప్పేది? అబ్రహాము దర్శనాలలో చూసిన ఈ వాక్యము ఈరోజు మన చేతిలో కనబడుతుంది. ఆమేన్. ఎక్కడ ఉంది ఇప్పుడు దేవుడు? నీ చేతిలో ఉండు. ఆ రోజులలో ఎక్కడుండే? దర్శనాల్లో వచ్చి एक टाइम पे परमेश्वर दर्शन में दिखाता था ये वचनों को, लेकिन आज यही वचन अपने हाथ में है. आदि में वचन था, वचन परमेश्वर था, वचन परमेश्वर के पास है, वो वचन खुद परमेश्वर है. ये वचन अपने पकड़े पड़े तो ये परमेश्वर को पकड़े. ఆమేన్. అలా స్పష్టంగా చూపిస్తున్నాడు. చూడమ్మా ఏమన్నాడు? అబ్రహామా నీ బహుమానము అత్యధికమగును, భయపడకుము, నేను నీకు కేడెము, నేనే నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. చాలమ్మా. ఇది దేవుడు చెప్పే విధానం. తర్వాత అబ్రహాం మాట్లాడాడు, నువ్వు ఏమిస్తే ఏముంది లే అనేసి దేవుడి దగ్గర మాట్లాడి, ఆయన మాట్లాడి కొన్ని సనుగులము ఉన్నాయి అక్కడ, అది ఉన్నది వాస్తవం. కానీ దర్శనంలో కూడా జరిగింది ఇలాంటి సంఘటన. స్తోత్రం కలుగును గాక. ఇది మీకు కొన్ని విషయాలు ఈరోజు మీకు చెప్తా ఉంటాను. మీరు దర్శనం జాగాల దర్శనం రాయండి, కళల జాగాల కళలు రాయండి. ఇప్పుడు మీకు చెప్తాను. ఆమేన్. తర్వాత నెక్స్ట్ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఏసావు నుంచి మీకు చెప్తాను. సూపర్ కళలు దర్శనాలు ఎవరు కన్నారంటే ఎక్కువ మాటకంటే యోసేపుకు దేవుడు చక్కటి కళల భావం ఇచ్చాడు. కళలు కనేవాడు ఎవరు? యోసేపు. కళలు అంటే సూపర్ అనేవాడు అంటే యోసేపే. ఆదికాండం 41 అధ్యాయంలో 15 వచనంలో చూడొచ్చు. ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని. ఫరో యోసేపు తోటి ఒక కల కన్నాడంట. దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు, కలల భావం చెప్పగలిగిన సామర్థ్యము యోసేపుకుంది. చెప్పండి ఎవరికి? బా నేను గర్వంగా చెప్తలేను, కానీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నాకు కలవడ్డది, దీని అర్థం ఏంటి అని అడుగుతారు. వచ్చి అందరూ వచ్చి ఏమంటారు అడిగితే, ఈ కలవడ్డది దీనికి అర్థమైంది, ఈ దర్శనం వచ్చింది దీనికి అర్థమైంది అని అడుగుతారు. వచ్చి అల్పుని చదువు రాని వాడిని నేను, మీకు తెలుసు కదా అందరికీ, చదువు రాని సామర్థ్యం ఏం పాదం లేని వాడిని దేవుడు తీసుకొచ్చి వాటికి చెప్పడానికి వాక్యం ఏముంది అని చూపడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలా 14 వచనం చదువుతామా? 41-14 వచనం నుంచి. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాల నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. అంటే యోసేపు గురించి విన్నాడు. ఏం విన్నాడు అంటే ఈయన కలల భావము చెప్పగలుగుతాడు. స్తోత్రం కలుగును గాక. యోసేపుకి ఎలా అంటే ఆయన చిన్నప్పటి నుంచే ఆ తల్లిదండ్రుల విషయం కానీ కుటుంబం విషయం కానీ కళలు కానీ ఒక మంచి జ్ఞానము యోసేపుకున్న. దేవుడికి మహిమ కలుగును గాక. కళలను భావము కళలను చూస్తాడు. ఆయన జరుగుతూ ఉంటాయని చెప్పి కొన్ని సంవత్సరాల తర్వాత జరగగలుగుతాయని చెప్పే సంగతిని ఈరోజు ఎవరిలో ఉంది? కళల భావం చెప్పగలిగిన గుణము, అది మంచి క్యారెక్టర్. ఈరోజు మనం దేవుని దగ్గర కూర్చుంటే అడుగుతాం కదా, దేవా ఈరోజు ఇన్ని రోజులు కూర్చుంటున్న ఉపవాస ప్రార్థనలో, దేవా నాకు ఒక గిఫ్ట్ ఇవ్వని అని అడుగుతారా? మీరు అడుగుతారా? ఒక వరాలు ఇవ్వు ప్రభా నాకు, లేకపోతే ఫలం ఇవ్వు ప్రభా అనేసి. ఏ ఫలం ఏనంటే యోసేపులో ఒక గిఫ్ట్ ఉంది. ఏంటంటే ఫరో చెప్తున్నాడు ఈయనలో ఒక వరం ఉంది. ఏంటంటే కళల భావము చెప్పగలుగుతాడు. ఎవరికి కళ అంటే ఈయనకు వచ్చిన కళ కాదు, అది ఫరోకు వచ్చిన కళ యోసేపు చెప్పగలుగుతాడు. స్తోత్రం కలుగును గాక. ఫరోకు వచ్చిన కళ ఏంటో తెలుసమ్మా? చూద్దాం ఒకసారి. 16వ వచనంలో యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని
ఫరోతో చెప్పెను. హల్లెలూయా. అది నా వల్ల కాదు, దేవుడే ఫరోతో మాట్లాడగలుగుతాడు. అంటే కళలు కూడా ఎవరు ఇవ్వగలుగుతాడు అంటే యోసేపు చెప్తున్నాడు. కళలు ఎవరిస్తారమ్మా? దేవుడు. మంచి కళలు ఇచ్చేది దేవుడే. అందుకే యోసేపు ఎవరు చూపిస్తానంటే దీని భావం చెప్పగలిగింది కూడా నేను కాదు, నాలో ఉన్న జీవం గల దేవుడే చెప్పగలుగుతాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కళల భావము చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి కూడా దేవుడే. నీకు కళ ఇచ్చింది కూడా దేవుడు. అంటే దాని అర్థం ఏంది? ఆయనకు వచ్చిన కళను దేవుడు ఈయనకు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది? ఇప్పుడు కళ వచ్చింది ఎవరికి? ఫరోకు. కానీ దాని భావం ఎవరు చెప్పగలుగుతున్నారు? యోసేపుని దేవుడు ముందు పెట్టుకొని, యోసేపులో దేవుని ఆత్మ, ఇప్పుడు చెప్పిన మీరు దేవుని ఆలయమైనారని, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు ఎరగరాను. మాట్లాడేవారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం అనుకుంటాం మన సామర్థ్యం, మన గొప్పతనం, మన మంచితనం అని కాదు. ఈరోజు నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. ఈరోజు మన గొప్పతనం ఏమి లేదు. కేవలము దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉండి మాట్లాడతాడు తప్ప మాట్లాడేది మనము కాదు. ఆమేన్. ఈ కళల భావం గురించి యోసేపు ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు ఫరో, కళలో నేను ఏటి ఎడ్డున నా కలలో నేను ఏటి ఒడ్డున నిలిచి ఉంటిని, బలిసినవియు చూపునకు అందమైనవియునైనా 7 ఆవులు 7 ఆవులు బలిసినవి, చాలా చూచుటకు అందమైనవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి, ఎక్కడి నుంచి అంట? ఏట్లో నుంచి బయటకు వచ్చినాయంట. బాగా బలిసి, బాగా దిట్టంగా ఉండి, గట్టిగా ఉండి, బాగా బలిసిన 7 ఆవులు నీళ్ళలోకి వెళ్ళి వచ్చినాయంట. ఎక్కడికి వెళ్ళి? నీళ్ళలోకి వెళ్ళి బయటకు వచ్చిన 7 ఆవులు వెంటనే జమ్ములో మేయిచుండెను. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. అందులో నుంచే మళ్ళీ ఇంక 7 వచ్చినాయంట. బాగా వినండి. ఎన్ని? మళ్ళీ 7 వచ్చినాయి. ఇంకా 7 ఆవులు వచ్చినాయి. కానీ ఇవి చిక్కిపోయి బక్కగుండి, కొన్ని ఆవులను చూస్తాం కదా మనము, ఆవులను చూస్తే దాని బొక్కలన్నీ ఇట్లా కనబడుతుంటాయి. దాని బొక్కలన్నీ బయటికి ఇట్లా కనబడతాయి. అయ్యో దీనికి గడ్డ దొరకలేదండి, అన్నం దొరకలేవా అని అనిపిస్తుంది మనకే చూస్తే. అయ్యో పాపం అని దాని పొట్టంతా ఇట్లా ఉండిపోతుంది. అలాగ బాగా బక్క చిక్కిపోయిన ఆవులు 7 వచ్చినాయంట. ఫస్ట్ ఏమో బాగా బలిసిన 7 ఆవులు వచ్చినాయి. బాగా చిక్కిపోయిన ఆవులేమో మళ్ళీ 7 బయటకు వచ్చినాయంట. ఎప్పుడైతే ఈ చిక్కిపోయిన ఆవులు 7 వచ్చి అక్కడ చూస్తే ఏం జరుగుతుందంటే, చిక్కిపోయిన వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినేసినాయంట. ఏం చేసినాయి? ఉన్న పలంగా తినేసినాయి, మింగేసినాయి. ఈ 7 ఆవులు, బక్క చిక్కిన ఆవులు, ఆ బలిసిన మంచిగా దిట్టంగా ఉన్న 7 ఆవులను ఉన్న పలంగా తినేసినాయి. తినేసరికి వాటి కడుపులో పడేను కానీ కడుపులో పడినట్టుగా కనబడలేదు. 7 ఆవులు ఒక్కొక్క ఆవును మింగినాయి కానీ అవి ఇంకా బక్కగానే ఉన్నాయి. ఎట్లున్నాయి? ఇంకా బక్కగానే ఉన్నాయి. అంత పెద్ద ఆవును తిన్నా సరే కానీ మళ్ళీ ఎట్లుండాలి? ఆవు లావు కనిపించాలి కానీ ఏమాత్రం లావు లేదు, కానీ ఇంకా బక్కగా అట్లే ఉన్నది. మింగుడైతే మింగేసింది. ఒక్కొక్క ఆవును వచ్చింది, ఒక్కొక్క ఆవును మింగేసిన కనీసం ఇంత కూడా అవి తిన్నట్టుగా లేవు. ఉన్న పలంగా మళ్ళీ ఇంకా ఆకలి అన్నట్టుగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఆకలి 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 అన్నట్టుగా అవి ఇంకా గౌరవమన్నట్టుగా ఎదురుస్తున్నాయి అన్నట్టుగా ఉన్నాయి. అప్పుడు మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 చూడమాల 22 వచ్చిన నుంచి, మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు, ఏమంట? మంచి వెన్నులు ఒక దంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. మంచి వెన్నులు ఇలా బాగా మొలిచినాయంట. మొలిచి చక్కగా పుష్టిగా అందంగా చూడడానికి, ఎంతో సొగసుగా చూడడానికి అందంగా ఉన్నాయి ఆ వెన్నులు. కానీ ఇంకా వేడు ఏమన్నట? మళ్ళీ గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసెను. బాగా వినండి. మంచిగా మెలిసిన ఈ పీల వెన్నులు ఉన్నాయి కొన్ని. అయితే బాగలేని చిక్కిపోయిన కొన్ని పీల వెన్నులు వచ్చి మళ్ళా వెనుకకి వచ్చి ఈ మంచి వాటిని మింగేసినాయి. ఈ మంచి వాటిని మింగేసినాయి. అప్పుడు చూడండి, వెన్నులు మింగేసను. ఈ కళ జ్ఞానులకు తెలిపే చెప్తుంది కానీ దాని భావను తెలియజెప్పగల వారు ఎవరూ లేరని నేను అందరికి చెప్పిన, జ్ఞానులకు చెప్పిన. ఎవరికి చెప్పినా? మంచి మంచి జ్ఞానులకు చెప్పిన, మంచి మంచి మేధావులకు చెప్పిన, మంచి మంచి మనుషులకు చెప్పిన నేను. కానీ ఈ యొక్క కళ భావము ఎవరు నాకు చెప్తలేరు. ఏంది? మంచి బలిసిన ఎద్దులు వచ్చినాయి, తినేసినాయి.
బక్క చిక్కిన ఆవులు వచ్చి వీటిని తినేసినాయి. మంచి వెన్నులు లేచినాయి, అయినా ఈ పనికిరాని పిన్నలు లేచి వచ్చి వీటిని తినేసినాయి. దీని భావం ఏంటయ్యానంటే ఒక్కరు చెప్తలేదు, మీరు చెప్పండి, చెప్తారా? అమ్మా అక్కడ చెప్తున్నా, మిమ్మల్ని అడగలేను. హల్లెలూయా, స్తోత్రం కలుగును కాక. మీకు కొంచెం బాగా తెలుసు కాబట్టి 20 ఏళ్ళ నుంచి శక్తి లేదా, 20 30 స్తోత్రం కలుగును కాక. చూద్దాం. అందుకు యోసేపు 25వ వచనంలో ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను. దేవుడు తాను చెయ్యబోతున్నది కలలో తెలియజేసాడు. స్తోత్రం కలుగును గాక. ఫరో రాజు, ఎవరైనా ఫరో. ఇప్పుడు సపోజ్ మన దేశంలోకి ఇప్పుడు మనకెవరు ప్రధాని, మనకు మోడీ ఉన్నాడు కదా. ఇప్పుడు మోడీకి ఒక కల పడి ఉండొచ్చు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు యోసేపు, అది ఎవరో కాదు, సేవకులు అనుకోవచ్చు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగా దేవుడు చూపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో జరగబోతున్న దాన్ని దేవుడు కనపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో రాజు చూసిన ఈ కలభావం ఏంటి అని చెప్పి మంచి మంచి జ్ఞానులను, మంచి మంచి మేధావులు, ఇంతేందుకు మనం చెప్పినాం కదా, కరోనా టైంలో ఎంత మంచి మంచి మేధావులు అందరూ వచ్చి ఎన్నో పూజలు చేసిండ్రు, ఎన్నో దీపాలు వెలిగించిండ్రు, ఎన్నో చేసిండ్రు. ఆగిపోయినాయి అవి. కానీ అవి ఎవరు కనపరిచిండు? దేవుడు సేవకులకు చూపించండు. ముందుగానే ఎంతోమంది సేవకులకు ఇలా జరగబోతుంది అనే సంగతిని దేవుడు తెలియజేశాడు. కరోనా వస్తుందనే సంగతి దేవుడు ఎంతోమంది సేవకులకు చెప్పిండు, తెలియజేసిండు. ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట చెప్తుంది. రెండిటి బాగుంటుంది. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు. ఆ 7 ఆవులు ఎన్ని? 7 సంవత్సరములు. ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు. అవి కూడా 7 సంవత్సరాలు. కల ఒక్కటే, రెండిటి కల ఒకటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు. అవి కూడా 7 సంవత్సరాలు. చిక్కిపోయినవి కూడా 7 సంవత్సరాలు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కూడా కరువు గల 7 సంవత్సరాలు. కూడా కరువు గల 7 సంవత్సరాలే. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించాడు. దేవుడు చెప్పబోతున్నది, చెయ్యబోతున్నది అని, ప్రపంచంలో జరగబోతున్నది నీకు చూపిస్తున్న. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇదిగో ఐగుప్తు దేశం అందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. ఎన్ని వస్తున్నాయంట? 7 సంవత్సరాలు. ఐగుప్తు దేశం అంతటా ఎప్పుడు లేనంత పంట ఇప్పుడు పండబోతుంది. వాళ్ళు ఇలా విత్తనాలు వేస్తే చాలు, 100 కాదు, మొత్తం కొన్ని విత్తనాలు పిడికెలు పట్టుకొని వేస్తే చాలు, సమృద్ధిగా విత్తనాలు, సమృద్ధిగా పంట. అందుకనే పోయే కాలానికి బాగా సంపాదిస్తారు కదా. పోయే కాలానికి ఏముంటుంది? ఏమొచ్చిందో వీనికి పోయే కాలం బాగా ఎగురుతున్నాడు అంటారు. ఎప్పుడు చూడలే మీరు? పోయే కాలం వస్తుంటే బండ్ల మీద రుర్రని ఎక్కుతారంట, ఉరికి పోయి ఎన్న పడతారు. అట్లే పోయే కాలం వచ్చింది కాబట్టి దేవుడు కూడా వాళ్ళకి మంచి మంచి చేస్తాడని. ఎందుకో బాగా ఎగురుతారు, పోయే కాలం దగ్గరకు వచ్చింది ఏమంటారు. అందుకని ఎక్కువగా ఎగురదు. ఆమేన్. ఎంత అణిగిమణిగా ఉంటే అంత మంచిది. చాలా సమృద్ధిగా సమృద్ధి పంట వచ్చిందంట. ఆ పంటను వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా 7 సంవత్సరాలు వస్తుంది. చూడమ్మా ఏమంటున్నాడు? మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. నెక్స్ట్ వాటి తర్వాత ఏమొస్తుంది? కరువు. 7 సంవత్సరాల పంట, తర్వాత 7 సంవత్సరాల కరువు. ఇక్కడ చెప్పింది కదా, యాకోబుకు కూడా 7 సంవత్సరాలు నువ్వు ముందు పని చేస్తావు, మళ్ళీ 7 సంవత్సరాలు ఇంకొక పని చేస్తావు. ఆమేన్. వాళ్ళకి దేవుడు అబ్రహాం కూడా అలాగనే ఆ దీవెనలు మంచి చక్కగా ఇచ్చిండు. యాకోబు కూడా అలా దీవించి, యాకోబు కుమారుడైన యోసేపుకు కూడా మంచి దర్శనాలు, మంచి కళలు. చూడండి ఏమంటాడు ఇంకా 7 ఆ కరువు 7 సంవత్సరములు, 7 మంచి వెనులు 7 సంవత్సరములు, కళ ఒకటి. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన 7 ఆవులు 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పిల్లలు, కరువులు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోనది ఫరోకు చూపించాను. ఇదిగో ఐగుప్తు దేశమంట బహు సమృద్ధిగా పంట వచ్చును, 7 సంవత్సరాలు వచ్చినవి. ఆమేన్. మరియు కరువులు గల 7 సంవత్సరాలు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా పంట సమృద్ధి యావత్తును మరవబడును. ఆ కరువు దేశము అన్ను పాడు చేయును. దాని తర్వాత కరువు చేత దేశము అందు
ఆ పంట సమృద్ధి చేయబడక తెలియబడక తెలియకబడకపోవును. ఆ కరువు ఆ కరువు మిక్కిలి భారంగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును. ఇది కళ దేవుడు కూడా ఇచ్చిండు. ఈ కార్యం దేవుడు ఏం చేయబోతుండో కళలో చెప్పబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. దీని అర్థం ఏంటంటే దేవుడు చేయబోతున్న విషయాలన్నీ మరుగు చేసి డైరెక్ట్ చెప్పొచ్చు కదా. కరువు వస్తుంది, ఒక కరువు వస్తుంది, పంట వస్తుంది, పంట పోతుంది చెప్పొచ్చు కదా. ఎట్లా చూపించిండు దానికి గుప్తంగా? ఆవులను, పినలను వీటిని చూపించి వెన్నెలను ఇవన్నీ చూపించిండు దేవుడు తప్ప డైరెక్ట్ చెప్పిండా? అందుకే కొన్నిసార్లు దేవుడు మర్మంగా చూపిస్తాడు మనకు. ఎట్లా చూపిస్తాడు? మర్మంగా చూపిస్తాడు. ఆ మర్మంలో ఎవరికి చెప్తాడంటే తెలుసా? దేవుడంటే ప్రేమించే వాళ్ళకు, దేవుడంటే భయభక్తులు గల వాళ్ళకు ఆ మర్మాలను చూపిస్తాడంట. స్తోత్రం కలుగును గాక. చూసిందా దేవుడు ప్లాన్ ఎట్లుంటుంది, దేవుడు ఆలోచన కదా. మర్మాలన్నింటినీ దేవుడు, అందుకే మరుగైన మర్మములను నేను నీకు తెలియజేస్తాను. ఎవరిని? ఒక సేవకుడు కనుక దేవునికి నమ్మకంగా ఉంటే దాచబడిన ఉన్న మర్మాలన్నీ, సీక్రెట్ విషయాలన్నీ దేవుడు చెప్తాడంట. ఇప్పుడు ఆయనకు పడ్డ కళ, ఆయనకు వచ్చిన కలభావంని యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఇప్పుడు ఈ కలభావం నీకు చెప్పినప్పుడు అందరూ నన్ను కాదు కనపరిచేది, నన్ను ప్రేమిస్తున్న నిన్ను కనపరచబోతున్నారు. అంటే దేవుని సేవకుడిని కూడా దేవుడు హెచ్చించడానికి ఆ కలభావాలను దేవుడు సేవకులకు దేవుడు కనపరుస్తాడు. అందుకే అన్నాడు, దేవుడు తాను చేయబోతున్నది తన సేవకులకు చెప్పకుండా మానేస్తాడా? అందుకే ఆమోస్ 3:7 చెప్పిన కదా ఇంతకుముందు, ఆయన చేసేదంతా తన సేవకులకు దేవుడు చెప్పకుండా ఏది కూడా చేయడు. అన్నీ తన సేవకులకు కనపరుస్తూ ఉంటాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. అన్నీ బయలుపరుస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. చూడమ్మా అక్కడ ఏమంటాడు? ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానం గల ఒక మనుషుణ్ణి చూచుకొని ఐగుప్తు దేశం మీద అతని నియమించవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అందంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. ఆమేన్. బాగా వినండి, మంచిగా చెప్పేసాడు. యోసేపు చెప్పిండు, మా దానికి ఇరుగుడైంది, ఏం చేయాలని అడిగితే నేను ఖచ్చితంగా చెప్పించాడు. ఇప్పుడు దేశమంతటా పంట పడుతుంది కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి 5వ వంతు తీసుకొని, అందరి దగ్గరికి వెళ్ళి తీసుకొని నువ్వు కావాలంటే తీసేసుకొని 7 సంవత్సరాల దగ్గర అందరి దగ్గర తీసుకొని దాన్ని నిల్వ చేసినప్పుడు ఫిర్మిట్లు కట్టమన్నాడంట. ఫిర్మిట్ దేని కడతారంటే కరువులో, రాబోతున్న కరువులో అది తీరిపోవడానికి ఫిర్మిట్ కడతారు. దేవుడికి మహిమలుగా. ఫిర్మిట్లు అనేది ఊరికైనా కట్టొద్దు. ఫిర్మిట్ అంటే పరిశుద్ధ కింద. ఫిర్మిట్లు దేని కడతారు సార్? ధాన్యము దాచిపెట్టడానికి. చెప్పాలి దేనికి? ధాన్యము దాచిపెట్టడానికి. ఐగుప్తులో ఇప్పటికి కూడా మీరు చూసినరా ఫిర్మిట్ ఇట్లా ఉంటుంది, ఇట్లా వస్తుంది. 4 మూలలు కలిపి ఒకే కోణంలో వస్తుంది. నువ్వు ఫిర్మిట్ కట్టివన్నా నేను కానీ అది ధాన్యం పెట్టడానికి నువ్వు యోసేపు లాగా దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయడానికి? ఫిర్మిట్లు కట్టిందంట. 4 కట్టి, ఆమేన్, దానికి పూర్తిగా వాళ్ళు మామూలుగా చేయలేదు. ఒక్కొక్క ఫిర్మిట్ సైజ్ ఎంత తెలుసా చెప్పండి? అంటే దాదాపు మన 2nd ఫ్లోర్ ఉంటుంది. ఏదా ఇప్పుడు మనం ఇప్పుడున్నా కదా 2nd ఫ్లోర్ పోయినా కదా, అంతవరకు హైట్గా ఉండి ఇంత చక్కగా ఉండి ఇక్కడ నుంచి లేస్తుంది ఈడికెళ్ళి అంత కొన, ఈడికెళ్ళి 3 ఫ్లోర్ అంత పోతుంది, కిందికి వెళ్ళి పైకి అంత పెద్దగా ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఇంకా ఉన్నాయి ఇప్పటికి కూడా ఐగుప్తులో ఉన్నాయి. ఆ ఫిర్మిట్లన్నీ ఐగుప్తులో ఉన్నాయి, ఇప్పటికీ సిద్ధపడి ఉన్నాయి. అప్పుడు కట్టినవి అవి ఇంకా ఉన్నాయి. ఆ కట్టబడిన ఫిర్మిట్లలో యోసేపు మొత్తం చెప్పినప్పుడు, ఫరో రాజుకు చెప్పినప్పుడు ఫరో ఏమన్నాడంటే, నాకు తెలిసి ఈ కలభావం నువ్వే చెప్పినావు కదా యోసేపు, దీన్ని చేయగలిగిన సామర్థ్యం కూడా నీలోనే ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కలభావం నాకు చెప్పింది నువ్వే కాబట్టి ఇక మీద ఈ ఐగుప్తుకు నేను రాజున్నా, 2nd రాజు నువ్వే. స్తోత్రం కలుగును గాక అని దేవుడు ఐగుప్తులో యోసేపును ఒక రాజులాగా నిలబెట్టి రాజకుమార్తెని, ఆయన కుమార్తెనే ఇచ్చి అల్లుని చేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. అల్లుని చేసుకొని ఆయన చేతికి ముద్రగల ఉంగరం పెట్టి ఆయన రాజకుమారులుగా మార్చిండు. అప్పటి నుంచి యోసేపు అనేకులకు
ఇక మీద 5 సంవత్సరాలలో అందరి 5వ వంతు ఎక్కడెక్కడ ఉన్నదన్న తీసుకొచ్చి ఆ పిరమిడ్లలో దాచిపెట్టి సిద్ధపరిచి ఆ కరువు భారం వెళ్ళిపోయేంత వరకు ఆమెన్ మంచిగా పండిన పంట వచ్చేసింది. తర్వాత 7 సంవత్సరాలు రానే వచ్చింది. 7 సంవత్సరాలు పూర్తయిపోయిన వెంటనే మీరు ఇంటికి వెళ్ళి కూడా చక్కగా ఆ గ్రంథం మొత్తం మీరు చదవండి. దేవుడికి మహిమ కలుగును గాక. 41 మొత్తం మీరు పూర్తిగా చదివినట్లయితే అక్కడ మీకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు సిద్ధపరిచిన ప్రతీది 7 సంవత్సరాలు చక్కగా వచ్చిన పంటంతా అలా చక్కబెట్టి ఇక రానే వచ్చింది కరువు. ఏమొచ్చింది? మొన్నటిదాకా మనకు వచ్చింది, ఇక కరోనా వచ్చేసింది. అలాగనే వచ్చిన తర్వాత ఎంతోమందికి ఆహారం లేదు, కొంతమందికి ఆహారం మచ్చడానికి దేవుడు కొన్ని కృపనిచ్చిండు. దాదాపు మన దగ్గరనే ఏం లేదు, అయినా సరే ఇక్కడికి వెళ్ళి ఎంతమంది ఇక్కడ భోజనాలు తిన్నారా? ఇక్కడికి వెళ్ళి కూడా దేవుడు మనకు ముందుగా బయలుపరిచిండు. కొన్ని బయలుపరిచి ఎంతోమందికి ఇక్కడ బియ్యం ఇవ్వడానికి దేవుడు కనికరించాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది తీసుకున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తీసుకున్నారా? ఇక్కడ అమ్మ మీరు లేనప్పుడు కానీ దాదాపు దేవుడు అందరికీ 3 నెలలు కరువు వచ్చినప్పుడు 3 నెలలు పంచడానికి దేవుడు కనికరించండి. దేవుడికి ఇక్కడ హల్లెలూయా. దేవుడు కొదువ లేకుండా మనల్ని ఏం చేసిండు? పోషిస్తున్నాడు. ఆమేన్. అలాగనే దేవుడు ప్రతి ఒక్కరిని ఇప్పుడు కూడా కొన్ని కళలు ఎందుకు వస్తాయంటే బాగుంది, జరగబోతున్న విషయాలను దేవుడు చూపిస్తాడు. చెప్పాలి. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు చెప్పిండు? యాకోబుకు, నువ్వు వెళ్తావు, ఆ ప్రాంతంలోకి వెళ్తావు, తిరిగి మళ్ళా వస్తావు. వచ్చిన తర్వాత నేను తిరిగి ఇదే బేతేలులో నీకు మందిరం కట్టిస్తాను. నువ్వు తిరిగి ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నావు, నువ్వు పిల్ల పాపలతో తిరిగి వస్తావు. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇజ్రాయెల్గా మార్చబడి వస్తావు అని చెప్పి కలలో దేవుడు దర్శనమై ప్రత్యక్షమై యాకోబుకు చూపించిండు. ఇక్కడ కలలో యోసేపుకు తన భావమును తెలియజేసిండు. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగా పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది కళలు కన్న వాళ్ళు ఉన్నారు. మరి మీరు ఎలాంటి కళలు కంటున్నారు? చాలామంది ఏదనంటే మంచి ఇల్లు కట్టబడినట్టుగా, మంచిది కన్నట్టుగా, మంచి అమ్మాయి వచ్చినట్టుగా, మంచి అబ్బాయి వచ్చినట్టుగా, మంచి పిచ్చి అన్నీ వచ్చినట్టుగా ఏమేమో అన్ని ఆలోచన చేసుకుంటారు. అవే కళలు వస్తాయి కదా. ఏదేదో పిచ్చి అన్న ఆలోచన. అయ్యో ఈ దయ్యం వచ్చి ఈ పనులు చూపిస్తుంది, అదొచ్చి అని ఉంటుంది, అదొచ్చి మీద కూర్చుంటుంది. ఎందుకంటే టీవీలో చూసేటి అన్ని కళలు వస్తాయి. మరి దేవుడు చూపించే కళ శ్రేష్టమైంది. స్తోత్రం కలిగిన గాక. దేవుడు జరగబోతున్న సంగతులను దేవుడు కళలో చూపిస్తాడు. ఏం చేస్తాడు? జరగబోతున్న సంగతులని దేవుడు కళలో